ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము ఆగస్టు నెల 25వ తారీఖు అండి, మంగళవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరం, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షంలో త్రయోదశి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ రాత్రి 11:19 వరకు, ఉదయం వర్జం 7:30 నుంచి 8:30 దాకా ఉంది. మళ్ళీ రాత్రి వర్జం 3:40 నుంచి 5:20 వరకు ఉంది. ఇక దుర్ముహూర్తం చూసినట్లయితే ఉదయం 8:18 నుంచి 9 వరకు ఉంది. రాత్రి 10:57 నుంచి 11:47 వరకు ఉంది. ఇవాళ మంగళవారం. కుజుడుకు ప్రీతికరమైనటువంటి అంగారక గ్రహం అంటారు. ఇతను ఏంటంటే అప్పులకు బాధ కలిగించేవాడు, తర్వాత ప్రమాదాలు కలిగించడం, కరెంట్ షాకులు, ఇటువంటివన్నీ కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలండి. పెద్దవాళ్ళు బండి అది నడిపేటప్పుడు కొంచెం ఈరోజు వీలైతే ఆ బండి తీయకుండా ఉంటే ఏ ఆటోలోనో పెడితే మంచిది, కొంచెం 70-80 ఏళ్ళ వాళ్ళు. ఎందుకంటే రోజు అటువంటిది. ఇక రెండోది, ఇది ఆపరేషన్లకు మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఈరోజు చేయించుకుంటే అతను కుజుడు దానికి ఇబ్బంది పెట్టకుండా విజయవంతం చేస్తాడని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకన్నిటికంటే కూడా ఈరోజు స్నానం చేసిన తర్వాత రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకుంటే మంచిది అంటారు. అలాగే జాతకాలు కుజదోషం ఉన్నవాళ్ళు కూడా దానికి సంబంధించిన నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహాలకి ప్రదర్శనాలు చేస్తూ ఆ కుజుడు స్తోత్రం చదువుకుంటే మీకు అతని వల్ల ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్తుంటారు. తర్వాతనేమో ఇవాళ శ్రావణ మంగళవారం అండి, మరి 2వ మంగళవారం. అందువల్ల ఈ కొత్తగా పెళ్ళి ఈ మంగళగౌరి వ్రతాలు చేసుకునేటువంటి వాళ్ళు మరి ఈరోజు శ్రద్ధగా చేసుకుంటారు. కొంతమందికి కుటుంబాల్లో అలవాటు ఉండదండి. అలవాటు ఉండే వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు. హాయిగా ఏదో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకొని, కొంతమంది కలిసాలు పెట్టే అలవాటు ఉండదండి కొన్ని కుటుంబాల్లో. అందువలన మన కుటుంబంలో మన పెళ్ళైన తర్వాత మన యొక్క అత్తగారింట్లో ఎటువంటి సాంప్రదాయం ఉంటే దాన్ని పాటించడం అనేది వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. తర్వాతనేమో ఆచారం అనేది ఆచార ప్రథమో ధర్మ అన్నారు. ఆచారాన్ని పాటించడం చాలా ముఖ్యమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇకపోతే చాలామంది అనుకుంటారండి, లక్ష్మీ అంటే ఏదో లక్ష్మీ సంపద అంటే ఏదో సంపద బంగారం రావటం అనుకుంటారు. అది కాదండి. ఉన్నంతలో సంతృప్తిగా జీవితాన్ని తృప్తికరంగా ఆనందకరంగా కుటుంబాన్ని ఎవరైతే గడుపుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టుగా మనం భావించాలి.